హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ ఆకర్షిణి. కృష్ణగిరి అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో కృష్ణ అనే ఒక యువకుడున్నాడు. కృష్ణ సరదాగా ఊరి బయట ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మరో ఇద్దరు స్నేహితులు నాగులు, ఏగులు కూడా ఉన్నారు. కొంత దూరం నుండి వస్తున్న కృష్ణను చూసి ఏగులు ఇలా అంటాడు. ఒరేయ్ నాగులు, అలా చూడు, కృష్ణ వస్తున్నాడు. బతికితే వాళ్ళలాగా బతకాలరా. ఏంటో అంత గొప్ప, వాడు మనలాగే కదా ఉన్నాడు. వాడికేమైనా 4 చేతులు 2 తలలు ఉన్నాయా? నువ్వు చెప్పినన్ని తలలు చేతులు ఉంటే వాణ్ణి రాక్షసుడు అంటారు. కాని వీణ్ణి ఊళ్ళో అందరూ అందగాడు, మంచోడు, చాలా ధైర్యవంతుడు అంటారు. ఊళ్ళో వాళ్ళు అంటారు. రక్తం పేల్చకుండా జలగుండదు, పక్కనోళ్ళ గురించి మాట్లాడకుండా జనము ఉండరు. లేదురా, నిజంగానే వాడు చాలా మంచోడు. ఆడి గురించి ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్న మాటలన్నీ నిజమే. అయినా వాళ్ళు ఏమంత మంచి కనబడిందిరా? ఓటి చెప్పు. మొన్న మధ్య ఆవులు మేపుకునే తాతారావు అడవిలోకి ఆవుల్ని తీసుకొని వెళ్ళాడు మేత కోసం. అప్పుడు అడవిలో నుంచి ఓ పులొచ్చి ఆవుల మీద దాడి చేయబోయింది. ఈ కృష్ణగాడు తేనె కోసమని ఏదో చెట్టెక్కి ఆ పైనుంచి పులి రావటం గమనించాడు. ఆ తేనె పట్టుని గుడ్డలో మూటలాగా చుట్టి ఆ పులి మీదకి విసిరాడు. దెబ్బతో పులి అక్కడ్నుంచి పారిపోయింది. వీడెలాగో చెట్టు మీదున్నాడు, నాకేం గాదులే అని ఊరుకోవచ్చు గదా. కాని వాడు ఊరుకోలేదు. అదిరా వాడి మంచితనం. పొగబెట్టి తరిమేయాలనుకున్న తేనెటీగలన్నీ పైగుడ్డలో మూటగట్టాడు. ఈగలు వాణ్ణి కొడతాయని తెలిసినా ఆ బాధని భరించాడు చూడు, అది వాడి గొప్పతనం. ఆ సమయానికి అలా చేసి పులి నుంచి దప్పించుకోవచ్చన్న ఆలోచన వచ్చింది చూశావా? అవిరా వాడి తెలివితేటలు. అందుకే ఊరంతా ఆడి గురించి అంతగా పొగుడుతారు. మా అన్నయ్య కూతురికి 4 ఏళ్ళు. వెళ్ళి దానికి చెప్పు, ఈ కథలన్నీ అది బాగా నమ్ముద్ది. సరే, నువ్వు నమ్మకపోతే నీ కర్మ. నిన్ను నమ్మించాల్సిన అవసరమైతే నాకు లేదు. కాని నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకుంది. వాడు ఏమాత్రం ధైర్యవంతుడో ఈరోజే దేల్చేత్తాను, చూస్తా ఉండు. ఇంతలో కృష్ణ నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఏంట్రా, ఏదో తేల్చేస్తాను ముంచేస్తానంటున్నాడు వాడు. ఏమి లేదురా, నీ గురించే ఇప్పటిదాకా మేము. రే నువ్వు ఆగరా. కృష్ణ, అసలు ఈ విషయం ఏంటంటే, మొన్న పులొచ్చి మీద పడుతుంటే తాతారావుని ఆ లావుల్ని కాపాడావంటగా. ఇప్పుడు ఆ తాతారావు దగ్గరున్న కర్రావు దూడ తప్పిపోయింది. పాప మధ్యాహ్నం నుంచి ఎతుకుతూనే ఉన్నాడంట, ఎక్కడా కనిపించలా. ఒకవేళ అడవిలో అట్ట లోపలికి వెళ్ళిపోయిందేమో, దారి తప్పని వెతుక్కుంటూ వెళ్ళాడు తాతారావు. ఏంటి, అడవి లోపలికి వెళ్ళాడా? అడవిలో పులులున్నాయని తాతారావుకి తెలుసు కదరా, అయినా ఎందుకెళ్ళాడు? అసలే ముసలోడు, సరిగ్గా కళ్ళు కనపడవు, ఒంట్లో సత్తు లేదు. ఏ ధైర్యంతో వెళ్ళాడు? అయినా మీరు చూస్తూ చూస్తూ ఎలా పంపించారా? మేము చాలా చెప్పి చూశాం గాని ఇంటేనా ముసలోడు. నా కర్ర అవుదోడు ఏమైందో ఏమో అని కంగారు పడితే వెళ్ళాడు. రేయ్ పాపన్రా, తాతారావు ఒక్కడే వెళ్తుంటే మీరెందుకు అతన్ని ఒంటరిగా పంపించారు? తోడుగా వెళ్ళకపోయారా? ఆ అడవిలో పులులు దెయ్యాలు ఉన్నాయని చిన్నప్పటి నుండి ఎంటన్నాం. ఏ రోజు మనూళ్ళో వాళ్ళు తూర్పే పడవిలోకి వెళ్ళిందే లేదు. నన్నెట్ట ఎలమంటావు చెప్పు? అయినా నువ్వు చాలా ధైర్యం ఉన్నోడు గదా, వెళ్ళి తాతారావుకి సాయం చెయ్యి. ఒరే కృష్ణ, తాతారావు అసలు. రేయ్ నువ్వు ఆగరా. పాపం తాతారావు ఒక్కడే వెళ్ళి ఇబ్బంది పడతాడు. ఈడూళ్ళో అందరికంటే ధైర్యవంతుడని చెప్పావు గదా, వెళ్ళి తిరిగినాని అని మాట్లాడుతున్నాడు. కృష్ణ వెంటనే అక్కడి నుంచి అడవిలోకి పరుగుతీశాడు. ఎందుకురా అట్టా చేశావు? ఆ అడవిలోకి వెళ్ళటం ఎంత ప్రమాదం నీకు తెలుసుగా. ఇంతకు ముందు వెళ్ళినాళ్ళు ఒక్కరు కూడా తిరిగి రాలేదు. అది తెలిసి కూడా ఎందుకని అట్టా పంపించావు? వాడికి ఏదన్నా జరగనంది జరిగితే? ఇప్పటి వరకు వాడు వీరుడు సూర్యుడు నువ్వే చెప్పావుగా. వెళ్ళి రాని, వాడేమాత్రం ఈరుడో అందరికీ అర్థమవుతుంది. నాగులిలా ఎందుకు చెప్తున్నాడో ఏగులికి అర్థం కాక అలానే చూస్తూ ఉన్నాడు. కృష్ణ తాతారావుని వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్తున్నాడు. కాని అతనికి ఎక్కడా మనిషి జాడ కనిపించలేదు. ఇంకా లోపలికి వెళ్తున్నాడు. ఇంత పెద్ద పెద్ద చెట్లు, చిమ్మ చీకటి, సూర్యకిరణాలు భూమిని తాకలేని విధంగా ఉంది ఈ అడవి అనుకుంటూ కృష్ణ భయపడకుండా ముందుకు వెళుతూ ఉన్నాడు. అలా వెళ్ళగా వెళ్ళగా అడవి మధ్యలో ఒక అందమైన దృశ్యం అతని కంటపడింది. ఒక పెద్ద కొలను, అందులో చక్కటి తామర పుష్పాలు, కొలను చుట్టూ కమ్మటి సువాసన వచ్చే పూల మొక్కలు, కావలసినంత సూర్యరశ్మి, రంగురంగుల చెట్లు.
ఇంత అందమైన ప్రదేశం ఈ భూమి మీద ఉందని ఎవ్వరూ ఊహించరు. ఇక్కడ క్రూర మృగాలు, ప్రేతాత్మలు ఉంటాయని చెప్పి భయపెట్టారే గాని భూలోక స్వర్గం ఉందని ఎవరూ చెప్పలేదు. అయినా ఇంత దూరం ఎవరూ వచ్చుండరు. లేదా ఇదేమైనా మాయాలోకమా అని రకరకాలుగా కృష్ణ ఆలోచిస్తూ ఒక చెట్టు పక్కగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో అక్కడికి ఒక రాక్షసి వచ్చి కృష్ణను చూసింది. ఈ అడవిలో జంతువుల మాంసం తినలేకపోతున్నాను. మానవ మాంసం తిని చాలా రోజులయ్యింది. మానవులెవరూ ఇటువైపుగా రావడం లేదు. నా గురించి భయపడి వీడితో పాటు ఊళ్ళోకి వెళితే కావలసినంత ఆహారం దొరుకుతుంది అనుకుని వెంటనే ఆ రాక్షసి అందమైన యువతిగా మారి వచ్చింది. ఆమెను చూసిన కృష్ణకి కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. ఆహా, ఈ ప్రదేశం ఇంత అందంగా ఉందనుకుంటే ఈమె అంతకంటే అందంగా ఉంది అనుకుంటూ కృష్ణ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఎవరు నువ్వు? ఇంత పెద్ద అడవిలోకి ఒంటరిగా ఎలా వచ్చావు? అతన్ని చూసి ఆమె భయపడి అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించింది. ఆగు, నన్ను చూసి నువ్వు భయపడకు. నేను నీకు హాని చేయడానికి రాలేదు. ఒక వ్యక్తిని వెతుక్కుంటూ ఇటుగా వచ్చాను. నీ పేరేంటి? నా పేరు ఆకర్షిణి. నేను దేవకన్యను. అప్పుడప్పుడు విహారయాత్ర చేస్తూ ఇక్కడికొస్తాం. ప్రతి పున్నమికి వచ్చి ఈ భూలోక అందాలను ఆస్వాదించి తిరిగి మా లోకాలకి వెళ్ళిపోతాం. కానీ మా ఊరి ప్రజలిక్కడ దెయ్యాలుంటాయని చెప్తారు. నిజానికి నేను నిన్ను చూడలేదు. చూసుంటే నా రూపాన్ని దెయ్యంలాగా మార్చుకుని కనిపించేదాన్ని. మీ ఆనందానికి మా మనుషులు అడ్డు రాకూడదని మీరే భయపెడుతున్నారన్నమాట. సరే, నేనొకరిని వెతుక్కుంటూ వచ్చాను. నీకు ఇబ్బంది కలిగించుంటే క్షమించు అని చెప్పి కృష్ణ వెళ్ళిపోతూ ఉంటే అతన్ని ఆపుతూ, ఇంత అందమైన నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా? నువ్వు మానవలోకంలో ఉండగలవా? నీలాంటి వాడు తోడుంటే ఏ లోకంలోనైనా ఉంటాను అని ఆమె అనగానే కృష్ణ ఆమెను వెంటబెట్టుకుని గ్రామంలోకి వచ్చాడు. వాళ్ళను చూసిన నాగులు ఆశ్చర్యపోయాడు. దెయ్యం చేతిలోనో మృగం చేతిలోనో చేస్తాడనుకుంటే ఈడేంటి అందమైన అమ్మాయితో వచ్చాడు? అసలు ఆ అడవిలో అమ్మాయి ఎట్ట దొరికింది ఈడికి? ఏంట్రా అలా చూస్తున్నారు? తాతారావు కోసం వెళ్ళి నువ్వు తామర పూలంట అమ్మాయితో వచ్చావేంటా అని తాతారావు కోసం అడవంతా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. ఇంతలో ఈ అమ్మాయి కనబడింది. ఊరు చూస్తానంటే తీసుకొచ్చాను. అయినా ఇంత అందమైన అమ్మాయి చూసేంత అద్భుతం మన ఊర్లో ఏముంది? ఈ అమ్మాయినే మన ఊరోళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ముందుగా కృష్ణ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. చాలా దూరం నడిచొచ్చావు కదా, కాసేపు నువ్వు ఈ గదిలో విశ్రాంతి తీసుకో అని ఆమెను గదిలోకి పంపించాడు. అప్పటికే బాగా చీకటి పడడంతో ఆమె గదిలోకి వెళ్లి నిద్రపోయింది. కృష్ణ కూడా నిద్రపోయాడు. ఇప్పుడే అక్కడికి రహస్యంగా నాగులొచ్చాడు. నిద్రపోతున్న ఆమెను చూడాలని మెల్లిగా కిటికీల నుండి ఆమెను చూడగానే నాగులు భయపడ్డాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది రాక్షసి గనుక. ఈడు బాగా మోసపోయాడు. అమ్మాయి అనుకొని దెయ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది ఖచ్చితంగా విని తినేస్తుంది. ఈలోగా ఈ విషయం ఊరంతా చెప్పాలి అని అనుకుని ఊళ్ళో వాళ్ళను పిలవడానికి వెళ్ళాడు. కృష్ణ నిద్రపోలేదు. అలా నటిస్తున్నాడు. కొంత సమయం తర్వాత అంత నట్టడివిలో దేవకన్య అని చెప్పింది. ఈమెను నమ్మటమేలా అనుకుంటూ వెళ్లి ఆమెను చూశాడు. దయ్యం నిద్రపోతూ ఉంది. అది చూసి కృష్ణ మొదట భయపడ్డాడు. తర్వాత చాలా తెలివిగా ఆలోచించాడు. కాసేపటికి కృష్ణ దయ్యం ఎప్పుడు నిద్రలేస్తుందా అని ఎదురుచూశాడు. కొంత సమయానికి అది నిద్రలేచి అందమైన అమ్మాయిలాగా మారి కృష్ణ దగ్గరికి వచ్చింది. నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నాలాగా మనిషివి కాదు కదా, దేవకన్యవి. అందుకే నీకోసం అమృతం తెచ్చాను. ఆ సీసాలో ఉంది, తాగు అని అక్కడ గాజు సీసాన్ని తీసుకుని అందులో ఉన్న తేనెను తాగించాడు. ఇది చాలా బావుంది, నాకింకా కావాలి. అసలు నువ్వు నిజంగా దేవకన్యవేనా? నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. అదేమిటి, నీకెందుకు నా మీద అనుమానం వచ్చింది? నువ్వు నిజంగా దేవకన్యవైతే మీ దగ్గర కొన్ని శక్తులుంటాయి కదా, నీ శక్తులు నాకు చూపించు. నేననుకున్నట్టు ఈ ఊర్లో వాళ్ళందరి రక్తం తాగాలంటే వీడికేదో మాయ చూపించాలి. సరే చెప్పు,
నన్నేం చేయమంటావో చెప్పు, చేస్తాను అక్కడున్న కుర్చీని ముట్టుకోకుండా ఇక్కడికి తీసుకురా. అని అనగానే తన మాయతో కుర్చీని జరిగేలా చేస్తుంది. అర్రే, భలే చేసావే. అయితే ఈ కుర్చీని మళ్ళీ అక్కడికే పంపు. అని అంటాడు కృష్ణ. దయ్యం నవ్వుకొని మళ్ళీ ఆ కుర్చీని అక్కడికే పంపుతుంది. ఇప్పుడు నేను వేరేలా అడుగుతాను. ఏమడగాలి? నువ్వు తేనె తాగిన సీసాలోకి వెళ్ళి చూపించు. అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. నువ్వు ఒక వెర్రివాళ్ల ఉన్నావు. ఇలా చిన్న పిల్లాడ్లా కాకుండా డబ్బులు బంగారం కోరుకో, ఇస్తాను. ఆహా, కాదు, నువ్వు ఆ సీసాలోకి వెళ్ళాలి. నీకు చేత కాకపోతే చెప్పు, నేను వేరే ఏదన్నా అడుగుతాను అని చిన్న పిల్లాడిలాగా అడుగుతాడు కృష్ణ. దాంతో కోపం వచ్చిన దయ్యం ఇలా అంటుంది, సరే చూడు, నేను అందులోకి ఎలా వెళ్తానో అని చెప్పి ఆ దయ్యం చిన్నగా మారి ఆ సీసాలోకి వెళుతుంది. కృష్ణ వెంటనే ఆ సీసా మూతపెట్టి తన మెడలో ఉన్న తాయెత్తుని ఆ సీసాకి కట్టేస్తాడు. దాంతో దయ్యం బయటికి రావడానికి కుదరక ఆ సీసాలోనే కొట్టుకుంటూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఊళ్ళో జనాలతో నాగులు ఏగులు అక్కడికొచ్చారు. ఇన్ని రోజులు మీరందరూ వాణ్ణి మంచోడన్నారుగా, ఇప్పుడు చూడండి ఆడి నిజ స్వరూపం. మనోని బట్టి బిడిస్తున్న దెయ్యాన్ని తీసుకొచ్చి ఇంటో పెట్టుకున్నాడు. ఎప్పటి వరకు ఎన్ని ప్రాణాలు పోయాయి, దానికి కారణం ఇతనే అని ఊరి జనాలతో చెబుతూ ఉన్నాడు నాగులు. కృష్ణ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. ఎందుకు మీరందరూ నా ఇంటి ముందు చేరారు? ఈ నాగులు నువ్వు దెయ్యాన్ని తీసుకొచ్చి ఇంటో పెట్టుకున్నావని, మన ఊరు మొత్తాన్ని దానికి బలివ్వాలని చూస్తున్నావని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మేమీడి మాటలు అమ్మలేదు గాని చెవిలో జోరేగలాగా ఎంటపడితే వచ్చాం. ఒకసారి మాకు ఈడికి అర్థమయ్యేలాగా చెప్పు, అసలు నువ్వు అడవిలో నుండి తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు? అది అమ్మాయి కాదు, దెయ్యం అంటున్నాడు ఈడు. మీకు నా మీద నమ్మకం ఉంది కదా, నన్ను నమ్ముతారు కదా. ఊరికి చెడు చేసే ఆలోచన నాకు లేదు. నేనందరికీ మంచి చెయ్యాలనే చూస్తున్నాను. అదిగో అదిగో, కావాలనే ఇతనేదో దాస్తున్నాడు. ఊరికి మంచి జరిగే పనయ్యుంటే ఎందుకు దాస్తాడు? అతను చేసేదేంటో ఇప్పుడే మనందరి ముందు చేయమని చెప్పండి. అసలు విషయమేంటో చెప్పు కృష్ణ, అందరి అనుమానం తీరిపోతుందిగా. ఎందుకు నువ్వు చెడ్డపేరు తెచ్చుకుంటావు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను తీసుకొచ్చింది దెయ్యాన్నే, కానీ నాకు ఆ విషయం తెలీదు అని ఊరి జనానికి నిజం చెప్తాడు కృష్ణ. ఆ సీసా కూడా చూపిస్తాడు. అందులో దయ్యం దాని అసలు రూపంలో ఉంటుంది. అందరూ దాన్ని చూసి భయపడిపోతారు. ఊరి జనం నాగుల్ని తిట్టి ఆ సీసాను తీసుకువెళ్లి ఒక చోట భూమిలో పాతిపెడతారు. తర్వాత ఏగులు నాగులు కృష్ణ దగ్గరికి వెళ్తారు. నిన్నడవిలోకి పంపి దెయ్యానికి అప్పచెప్దామనుకున్నాడు గాని నువ్వు ఆ దెయ్యాన్ని అంతం చేసి ఊరి ప్రజల మనసులో దేవుడు వయ్యవు కృష్ణ. అవును కృష్ణ, నీ మంచితనం నాకిప్పుడే అర్థమైంది. నేను అబద్ధం చెప్పడం వల్ల నువ్వు అడవిలోకి వెళ్ళావు. ఆ నిజాన్ని నేను ఊళ్ళో వాళ్ళకి చెప్పుంటే అందరూ ఆ దెయ్యంలాగా నన్ను కూడా పాతిపెట్టేవాళ్ళు. కానీ నువ్వు నిజం చెప్పకుండా నన్ను కాపాడావు. నిజంగా నీకు నా మీద కోపం లేదా కృష్ణ? ఏదైనా ఒక విషయం మనం చూసే కోణాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది. దీన్ని నేను వేరే కోణంలో చూశాను. నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టే ఈరోజు మంచి జరిగింది. కాబట్టి నీ మీద నాకు ఏ కోపమూ లేదు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.